హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే నవంబర్ 22 నుంచి 25 వరకు జరిగిన ఫ్లవర్ ఎగ్జిబిషన్, ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఇది సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్లో అయితే పెట్టారు. ఎవ్రీ ఇయర్ అయితే ఎగ్జిబిషన్ అది కంపల్సరీ పెడతారు. సో ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ప్లాంట్స్, పాట్స్, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో టికెట్ 20 రూపీస్ ఎంతో ఉంటుంది. సో మా హస్బెండ్ అయితే మాకు టికెట్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లోనే మనకి ఇంట్లో కావాల్సిన టాయ్స్ అయితే ఉన్నాయి. హ్యాంగర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ హ్యాంగ్ చేసుకునేవి. సో ఇది ఎంట్రన్స్ దగ్గర మొక్కల ఫ్లవర్స్ తోటి అయితే డిజైన్స్ పెట్టారు ఫొటోస్ దిగడానికి. సో ఇవన్నీ ఇంట్లో పెట్టుకునే బొమ్మలు. చూస్తున్నారుగా టాయ్స్ ఎంత బాగున్నాయో, చాలా అయితే బాగున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకునేవి మొత్తం అన్ని రకాలైతే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇవన్నీ కూడా బాన్సాయ్ ప్లాంట్స్. సో ఇంట్లో పెట్టుకోవడానికి, బయట పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నైట్ టైం ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఇవన్నీ పాట్స్. సో ఇవన్నీ ప్లాంట్సే. సో మ్యాంగో ట్రీస్, స్టార్ ఫ్రూట్స్, మొత్తం ఫ్రూట్స్కి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. అలానే మనకి విత్తనాలు, సో అన్ని రకాలు అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా స్టాల్స్ అయితే పెట్టారు ఎగ్జిబిషన్లో. ఒక్కొక్క స్టాల్ దగ్గరికి అయితే వెళ్తూ వీడియో అయితే తీస్తున్నాను. చూడటానికి అన్నీ చాలా బాగున్నాయి కదా ప్లాంట్స్ అన్నీ. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మొక్కలు అయితే తీసుకున్నారు. ఇవన్నీ కూడా అమ్మడానికి అయితే పెట్టినవే. సో మనం ఏం కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. ఇవి ఇందులోనే బాన్సాయ్ ట్రీస్ బాగున్నాయి కదా. నాకు ప్లాంట్స్ అన్ని నేమ్స్ తెలీదు. సో ఇవి వత్తులు, మనకి ఇంట్లో పూజకి కావాల్సిన వత్తులు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. నేనైతే వెజిటేబుల్స్ కట్ చేయడానికి అయితే తీసుకున్నాను, ఇంట్లో ఉండేది ఇరిగిపోయిందని. సో ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్. సో ఇవి మామిడి మొక్కలు, అవన్నీ మొత్తం ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలు ఇవన్నీ కూడా. జామ మొక్కలు అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ చామంతి మొక్కలు, ఇవన్నీ ఫ్లవర్స్కి సంబంధించిన మొక్కలు. సో మందారపు మొక్కలు, బంతి మొక్కలు ఇవన్నీ అవే. చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ప్లేస్ ఉంటే చక్కగా మొక్కలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, గార్డెన్ రెడీ చేసుకుంటే. ఇవి ఆర్గానిక్ అంట.
ఫ్రూట్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. అలాగే మన ఇంట్లో పెట్టుకోవడానికి ఫ్లవర్ పాట్స్ అమ్ముతున్నారు. సో ఎరువులంట, వానపాములతో చేసిన ఎరువులు కూడా అమ్ముతున్నారు మనకి. ఇవి చెక్కతో చేసినవి, ఇవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అలానే ఇవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద కుండీలు. అలానే విత్తనాలు, ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్వే మొత్తం. పైన చూసారు కదా పిచ్చి గోడ్లాగా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి కంపోస్ట్, వర్మి కంపోస్ట్ బస్తాలు అయితే అమ్ముతున్నారు. ఇవన్నీ విత్తనాలు, మొక్కలు ఇక్కడైతే అమ్ముతున్నారు. సో ఇవన్నీ రాళ్ళతో చేసిన బొమ్మలు. సో నాకు వినాయకుడి బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది, బాగుంది. తాబేలు, వినాయకుడు, ఎలిఫెంట్స్, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బాగున్నాయి కదా ఇవి. వినాయకుడి బొమ్మ అయితే నాకు బాగా నచ్చింది. అలానే ఇవి గిరిజన ప్రోడక్ట్స్. సో గిరిజనులు తయారు చేస్తారు కదా కాఫీ పౌడరు అన్నీ. సో అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో మన ఇంట్లో హోమ్ నీడ్స్ ఉంటాయి కదా, టాయిలెట్ క్లీనర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో ఇవన్నీ విత్తనాల షాపులు. సో క్రౌడ్ అయితే ఇలా ఉంది. సో వెజిటేబుల్స్, స్టేజ్ మీద చిన్నపిల్లలతో పర్ఫార్మెన్స్ చేయించి వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మాకైతే కోకోనట్ వాటర్తో చేసిన జెల్లీ అయితే అమ్ముతున్నారు. సో మాకు అదైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇవన్నీ మొత్తం న్యాచురల్స్, మన డ్రై ఫ్రూట్స్, విత్తనాలు, సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. సో ఇవి చెక్కతో చేసిన బొమ్మలే. ఇవి చేత్తో నేసిన కలంకారీ శారీస్. సో ఇవన్నీ కుండీలు. చూసారు కదా డిఫరెంట్గా అయితే ఉన్నాయి కుండీలన్నీ కూడా. ఇక్కడైతే స్నాక్స్ అమ్ముతున్నారు, తినేవాళ్ళు కొనుక్కొని అయితే తింటున్నారు. సో బంతి మొక్కలు, సో డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మొత్తం. కనకాంబరం మొక్కలు, ఎగ్జిబిషన్ బాగుంది అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా నవంబర్లోనే పెడతారు. సో మనకి పోస్టర్స్ కూడా ఎక్కడికక్కడే విజయవాడలో మొత్తం అయితే పెడుతున్నారు. సో తెలుస్తుంది మనకి. ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ వెళ్ళండి.
నవంబర్లో అయితే పెడతారు. మట్టితో చేసినవి ఇవన్నీ కూడా మన ఇంట్లో డెకరేట్ చేసుకునే ఐటమ్స్, కుండీలు ఇవన్నీ బాగున్నాయి కదా. మగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. హ్యాంగర్స్, సో ఇవన్నీ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో మనకి డిఫరెంట్ మొక్కలు కావాలి అనుకుంటే మాత్రం ఎగ్జిబిషన్కి వెళ్తే సరిపోతుంది. సో మనకు కావాల్సిన మొక్కలన్నీ కూడా దొరికేస్తాయి. ఇవన్నీ చామంతి మొక్కలు. సో ఇవన్నీ రోజెస్. సో ఇవన్నీ హోమ్ నీడ్స్, ప్లేట్స్, సమ్ డిఫరెంట్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంట్లోకి కావాల్సినవి, లేడీస్కి కావాల్సినవి. సో ఇవి చూసారు కదా లోటస్. ఇవైతే మాకు 600 అయితే చెప్పారు. చూసారు కదా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయో. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈ లేడీకి వెనకాల మొక్కలైతే వచ్చిన కుండి, అది చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఫైనల్గా ఇదేనండి వీడియో. సో ఎంట్రన్స్. సో ఇక్కడైతే అందరూ ఫొటోస్ దిగుతున్నారు. సైకిల్ బొమ్మకి ఫ్లవర్స్ పెట్టి డెకరేషన్ చేశారు. సో వచ్చిన వాళ్ళు ఫొటోస్ దిగడానికి అయితే బాగుంది. అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో ఇదేనండి వీడియో. చెప్పాను కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాంటి వీడియోస్ మరి కొన్ని రావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.